హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెబ్సైట్ యొక్క ర్యాంకుని ఎలా కనుక్కోవాలో. నార్మల్ గా ఏ వెబ్సైట్ కి అయినా సరే గ్లోబల్ గా ఒక ర్యాంకు, లోకల్ గా ఒక ర్యాంకు, అంటే బేస్డ్ ఆన్ ద కంట్రీస్ అన్నమాట. ఇండియా కంట్రీలో నెంబర్ 1 సైట్ వచ్చేసి google.co.in, అదే వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 వచ్చేసి google.com. అలాగే ఈనాడు.net కూడా ఒక ర్యాంక్ ఉంటుంది. సో ఇండియా వైజ్ ర్యాంకు, అలాగే గ్లోబల్ వైజ్. సో మనం ఏ వెబ్సైట్ ర్యాంక్ అయినా ఎలా కనుక్కుంటాము అంటే, ఫస్ట్ Alexa.com అనే ఒక సైట్ ఉంది, వాళ్ళు ర్యాంక్ ప్రొవైడ్ చేస్తారనమాట. అలెక్సా అని క్లిక్ చేయండి. సో Alexa.com ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ వెబ్సైట్ యొక్క ర్యాంక్ కనుక్కోవాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ URL ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఈనాడు.netది. సో మీకు ఇక్కడ సెషన్స్ కూడా ఇచ్చేస్తుంది, ఈనాడు.net ఫైండ్. సో ఇది ఈనాడు.net ఇండియాలో 111 ర్యాంకులో, అదే వరల్డ్ వైడ్ గా వచ్చి 1196 ర్యాంకులో ఉంది. అలాగే మీరు సాక్షి.com, సాక్షి.com వచ్చేసి ఇండియాలో 149, వరల్డ్ వైడ్ గా 1916లో ర్యాంకులో ఉంది. అలాగే మీరు కావాలి అనుకుంటే ఇండియా వైజ్ టాప్ సైట్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే వరల్డ్ వైడ్ ఇక్కడ బ్రౌజ్ ఫర్ టాప్ సైట్స్ అని కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు గ్లోబల్ గా google.com, youtube.com సెకండ్ పొజిషన్ లో ఉంది, థర్డ్ ఫేస్బుక్ ఉంది. అయితే బై కంట్రీ సెట్ చేసుకున్నట్టయితే మీరు అక్కడ కంట్రీ ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఇండియాను క్లిక్ చేసుకుంటే, లేకపోతే హాంకాంగ్ సైట్స్ చూద్దాం. హాంకాంగ్ లో google.com.hk అనే సైట్ నెంబర్ 1, తర్వాత సెకండ్ యూట్యూబ్. ఈ విధంగా మనం ఏ వెబ్సైట్ యొక్క ర్యాంక్ అయినా సరే మనం కనుక్కోవచ్చు. కొన్ని సైట్స్ కి అసలు ర్యాంక్ ఉండదు, అంటే అలెక్సా వాళ్ళు ఇంకా ర్యాంక్ ప్రొవైడ్ చేయలేదా అని. కొన్ని సైట్లు ర్యాంకులు చూసినట్టయితే 2 కోట్లు 3 కోట్లు కూడా ఉంటూ ఉంటుంది. ఓకే.